హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంది అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అసలు హెచ్సిఎఫ్ ఎల్సిఎం అంటే ఏందో ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. హెచ్సిఎఫ్ అంటే the product of the smallest power of each common prime factors of the given numbers. మనకి ఏవైనా 2 నంబర్స్ ఇచ్చాడు. 2 నంబర్స్ ఇచ్చిన తర్వాత మనం ఫ్యాక్టర్స్ రాస్తాం. ఆ ఫ్యాక్టర్స్ రాస్తాం కదా, ఆ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండాలి, ప్లస్ పవర్స్ స్మాలెస్ట్గా ఉండాలి. కామన్ స్మాలెస్ట్ పవర్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టర్స్కి మనం హెచ్సిఎఫ్ అని రాసుకుంటాం. ఎల్సిఎం అంటే ఏంది? కామన్గా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని ఫ్యాక్టర్స్లలో ఏదైతే గ్రేటెస్ట్ పవర్ ఉంటుందో అది ఎల్సిఎం అవుతుంది. ఈ విధంగా మనం ఎల్సిఎం హెచ్సిఎం చేయాలి. మనకి 12 and 18 ఇచ్చాడు కదా, దీనికి ఎల్సిఎం హెచ్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 12కి 18కి మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 12 అంటే 2 6 12, 2 3 6, 3 1 3. 18కి రాద్దాం. 2 9 18, 3 1 3, 3 3 9, 3 1 3. అయితే 12కి ఫ్యాక్టర్స్ 2 into 2 into 3. 1 రాసినా రాయకుండా ఏం కాదు. 2 అనేది 2 times ఉంది కాబట్టి 2 square into 3 అని రాస్తున్నాను. 18కి 2 into 3 into 3. 1 రాయకుండా పర్లేదు. 3 అనేది 2 times ఉంది కాబట్టి 2 into 3 square. అంటే ఇక్కడ పవర్స్ ఉన్నట్టే కదా. 3 అన్నా 3 పవర్ అన్నా 1 అన్నా ఒకటే, 2 అన్నా 2 పవర్ 1 అన్నా ఒకటే. హెచ్సిఎఫ్ అంటే ఏంది? కామన్ ఉండాలి, ప్లస్ స్మాలెస్ట్ పవర్ ఉండాలి. ఇప్పుడు ఈ 12 18 ఫ్యాక్టర్స్ రాసాం కదా, 2 square into 3 వచ్చింది, ఇక్కడ 2 into 3 square వచ్చింది. ఇందులో కామన్గా ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది. మనకు 2 ఉంది, 3 ఉంది కదా, ఆ 2 3 కామన్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్ దేనికి ఉంది? 2లో కామన్ ఉంది కదా, దీంట్లో స్మాలెస్ట్ పవర్ 2కి 2 power 1 ఉంది కదా, ఇది హెచ్సిఎఫ్. ఈ 3 కూడా కామన్ ఉంది, కామన్ ఫ్యాక్టరే, కాకపోతే ఇందులో స్మాలెస్ట్ పవర్ 3 power 1 కదా, అయితే మనకు 2 3 6 వస్తుంది. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కామన్ ఉండాలి, స్మాలెస్ట్ పవర్ ఉండాలి, అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. ఎల్సిఎం అంటే ఏంటి? గ్రేటెస్ట్ పవర్ ఉండాలి, కామన్ ఫ్యాక్టర్స్ ఉండాల్సిన అవసరం లేదు. మనకి 12కి 18కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఇందులో గ్రేటెస్ట్ పవర్ ఏంది చూద్దాం. కామన్ ఫ్యాక్టర్స్ అని లేదు, ఒక 2 ఉంది కదా, 2 అనేది ఇందులో ఉంది, ఇందులో కూడా 2 ఉంది, కాకపోతే గ్రేటెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? 2 square ఉంది కదా, ఈ 2 square ఇక్కడ రాసుకుంటాం. ఇందులో 3 ఉంది, కామన్ అని అవసరం లేదు. 3 ఉన్నా లేకున్నా ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ 3 square ఉంది కదా, 3 square రాసుకుంటాం. 2 2 4, 3 3 9 అంటే 36 వస్తుంది. ఈ విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాము. చాలా ఈజీ. 12కి 18కి ఫ్యాక్టర్స్ రాసి మనము స్మాలెస్ట్ పవర్ ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ పవర్. ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ.